నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పట్టణంలోని టూ వీలర్ మెకానిక్ గా పనిచేస్తున్న కందికొండ సురేష్ అకస్మాత్తుగా మరణించడంతో వారి భార్యాభర్తల పిల్లలకు నేలకొండపల్లి మండలం టూ వీలర్స్ మెకానిక్ యూనియన్ సభ్యులు కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టూ వీలర్ మెకానిక్ అధ్యక్షుడు ఎండి జాంగీర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి గాని మాకు ఎటువంటి సహాయము అందటం లేదని, మెకానిక్లకు 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్ కూడా ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమం నేలకొండపల్లి టూ వీలర్ మెకానిక్లు మహమ్మద్ బైరా, సుందర్ రాజపుత్ర సింగ్, గొలుసు రవి సింగ్, రాజు బాబురావుతో పాటుగా మెకానిక్లు అందరూ పాల్గొని వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఒక్క నిమిషం రావాలి, రాంది రాదు. మీరు లేరుగా, యూనియన్ తరఫున మన తోటి సోదరుడు నరేష్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఆ విధంగా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మనం ముందుకొచ్చి మెకానిక్లందరూ తలా చేసి ఎంతో కొంత ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఇలా సమావేశం జరిగింది. దీన్ని అందరూ కూడా చాలా స్ఫూర్తితో తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దలు సింగ్ మేస్త్రి గారు ప్లస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి సమిష్టిగా నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకో ముందు కూడా ఇలాంటి ఏమైనా జరిగినా ముందుకు వచ్చి అందరూ భాగస్వామ్యం జరిగి చైతన్యం. టూ వీలర్ బైక్ మెకానికల్ మేము అందరం సమిష్టిగా మా నేలకొండపల్లి టూ వీలర్ మెకానిక్ అయినటువంటి కందికొండ నరేష్ గారు చనిపోయినందుకు వారి భార్య యొక్క పిల్లలకు ఆర్థిక సహాయం ఈరోజు చేసినాము. దాని గురించి ప్రోగ్రాం పెట్టినాము. ఇప్పుడు మాకు టూ వీలర్ మెకానిక్లకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో మన భారతదేశంలో టూ వీలర్ మెకానిక్లకి ప్రత్యేకంగా ఏమీ నిధులు లేవు. మాకు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మాకు కొన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా వంతు మేమే సహాయం చేసుకున్నాం తప్ప మాకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి అధిక సహాయాలు రావట్లేదు. మాకు దయచేసి మా ఎందు దయించి మా టూ వీలర్ మెకానిక్ సోదరులు అందరికీ దేశం మొత్తం మీద కూడా ఇన్సూరెన్స్లు చేయించి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసి మాకు ఎంతో కొంత 50 సంవత్సరాలు నిండిన మెకానికులకు పింఛన్ ద్వారా కూడా ఒక 6,000 రూపాయలు కేటాయించాలని కోరుకుంటున్నాము.